రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మళ్ళీ కదలికి వచ్చింది. సో ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మాది గతంలో మా రాయి గ్రామం నుంచి 4-5 పర్యాలు మా భూమి పోయింది. మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఇక్కడ నుంచి మేము భూమి ఇవ్వలేము అని. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులే పూర్తిగా. వీళ్ళు ఇక్కడ నుంచి మేము భూమి అని 2 సంవత్సరాలు చేస్తున్నాం. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, గత ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా మొరబెట్టుకున్నా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులు గతంలో ఉన్న వాళ్ళు ఎవరికి మాకు ఇవ్వలేదు. గత ప్రతిపక్షం ఉన్న కుంభవనిల్ కుమార్ కానీ, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్న వాళ్ళు కానీ మాకు మద్దతుగా తెలిసి రాయగిరి నుంచి ఇంత పెద్ద రోడ్డు ఇలా రావడము అన్యాయము, వీళ్ళకు న్యాయం చేయాలని మా పక్షాన నిలబడ్డారు. అప్పుడు ఇప్పుడు గెలిచినాక కూడా వాళ్ళ మాట మేము వాళ్ళకి మద్దతు ఇచ్చినాం, వాళ్ళని గెలిపించుకున్నాం. మనం గెలిచినాక కూడా మా స్థానిక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాయగిరి నుంచి కంపల్సరీ ట్రిపుల్ అలాట్మెంట్ మారుస్తారని మాట ఇచ్చాడు మాకు. ఇక్కడికి వచ్చిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ కూడా మాకు ఈ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మాకు పూర్తి విశ్వాసం ఉంది, మా రాయి రైతులకు న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వం అని మాకు పూర్తి విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. దాని మీద వెంటనే వాళ్ళు చర్య తీసుకొని ఇలాంటి అలాట్మెంట్ మార్చాలని చెప్తున్నాం. మా ఇక్కడి నుంచి ఎందుకు ఇవ్వమని అంటున్నాం అంటే, గతంలో మేము రైతులము ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా సహకరించినాం. రోడ్డు విషయంలో కానీ, కాలువ విషయంలో కానీ, హైటెన్షన్ విషయంలో కానీ. వైటీడీ మ్యాప్లో కూడా మా రోడ్లు ఫ్యూచర్లో మళ్ళీ పోతాయి. ఈ రాయగిరి గ్రామం అనేది వైటీడీలో ఉన్నది. ఈ వైటీడీలో కూడా మాకు తెలియకుండా మా భూముల నుంచి రోడ్డు మ్యాప్ గీసి పెట్టేసినారు. ఆ భూములు ఫ్యూచర్లో మళ్ళీ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అభివృద్ధికి అడ్డుగా పడట్లేదు, కానీ మేము బతుకు తెరుకు అడ్డుపడుతున్నాం. మా పుట్ట మీద ఒట్టకని చెప్తున్నాం. మేము చేసుకొని బతికేదే రైతు వ్యవసాయం అని చెప్తున్నాం. మేము ఇన్నిసార్లు ఇచ్చినాక కూడా మరోసారి మా మీదే ఇలాంటి రింగ్ తీసుకొచ్చి వేయడం. రాగిరి ఒక్క దగ్గర 280 ఎకరాలు పెద్ద జంక్షన్లు ఇచ్చేసి ఉన్న రోడ్డు దగ్గర ఇంకో రోడ్డు ఇవ్వడము, ఇది ఓన్లీ రాజకీయ నాయకుల ప్రలోభాల కోసం ఇక్కడికి వచ్చింది. గతంలో ఉన్నది ఫస్ట్ అలాట్మెంటు గుట్ట అవతల నుంచి ఉన్నది అని మాకు తెలుసు. మూటకొండూరు మండలం గుట్ట అవతల నుంచి సైదాపురం మీకెళ్ళి అటుకెళ్ళి ఉండేది. అది కావాలని గత ప్రభుత్వ రాజకీయాల అవసరాల కోసము రాగిరికి తీసుకొచ్చి రాగిరి రైతులను నిండా ముంచుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, ఇంకా కూడా పోరాటం చేస్తాం. ఈ అలాట్మెంట్ మార్చేంత వరకు మా పోరాటం ఆగదు. ఏదేమైనా సరే ఇక్కడ నుంచి భూమి ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, రైతు ప్రభుత్వం అనుకుంటున్నాము. ఇప్పుడున్న పాలకులు కానీ వెంకటరెడ్డి కానీ, కుంభవనిల్ కుమార్ కానీ, ప్రియాంక గాంధీ కానీ మాకు మాట ఇచ్చినారు. ఆ మాట మీద రైతులకు ఇప్పటికీ విశ్వాసం మీద ఉన్నారు. ఈ గత 2-3 రోజుల నుంచి మళ్ళీ రోజు ట్రిపుల్ ఆర్ మీద మళ్ళీ సర్వే చేయాలి, ఇది చేయాలని వస్తున్నది. దాని మీద కొంచెం రైతులు భయపడుతున్నాం. మేము ఆ స్థానిక ఎమ్మెల్యేని త్వరలో కలిసి దాని మీద మేము నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే కూడా మాకు సహకరిస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. అసలు ఈ అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వాళ్ళ భూములకు అనుకూలంగా మార్చుకున్నారు. రైతుల భూమి పక్కనే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల భూములు ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ నాయకుల భూమి కూడా ఒక గజం కూడా పోవట్లేదు. అదే రైతుల భూమి 1-2 ఎకరాలు ఉన్న భూమి, 1/2 ఎకరం ఉన్న భూములలో అన్నీ పోతున్నాయి. ఈ రైతు ఇంతకుముందుకు రోడ్లో పోయింది, నాది కాలువలో పోయింది, మళ్ళీ పోతున్నాయి. ఇప్పుడు ఈ రైతుకు 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలు ఇప్పటికీ రాయిల్లో 3 మనుషులు హార్ట్ అటాక్తో చనిపోయినారు. సర్వేల కోసం 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి సర్వే చేస్తారు. వాళ్ళు కరెక్ట్ సర్వే ఉంటే 100 మంది పోలీసు వాళ్ళు రైతులను అరెస్ట్ చేసి రైతు భూమి లేకుంటే రైతులు సర్వే చేసేస్తున్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతులను అరెస్ట్ చేసి ఎవరైనా గత ప్రభుత్వం ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినా కానీ రైతులను తీసుకొని జైల్లో పెట్టిరు. రైతుల సంఖ్యలు వేసిరు. 14 రోజులు రిమాండ్, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 14 రోజులు రిమాండ్ పంపించినారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు మీ భూములు తీసుకున్న తర్వాత నష్టపరిహారం అనేది రెట్టింపు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చే ప్రసక్తులు, భూమి ఇచ్చే ఆలోచనలే లేము. మేము ఇక్కడ ఆఖరికి వస్తే అవసరమైతే మేము ప్రాణాలన్నా తీసుకుంటాం కానీ ఉన్నాం తప్ప భూమి ఇచ్చే పరిస్థితులు అయితే ఇక ఈ రాగిరి రైతులం భూమి ఇచ్చే పొజిషన్లో లేము. అవసరమైన వాళ్ళ భూమి మా కాదు కాకాసం పోలీస్ కేసులు పెట్టి మేము మిమ్మల్ని నిర్బంధం చేసి మీకు ఇదే చేస్తాం, ప్రలోభాలకు గురి చేస్తానంటే ఆత్మహత్యలు చేసుకుంటాం. మా ఇక్కడ నుంచి ట్రిపుల్ ఆర్ రైతులలో ఎవరు చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత భరించాల్సి వస్తుంది. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రాగి నుంచి ఇమ్మీడియట్లీ ట్రిపుల్ అలాట్మెంట్ మార్చుదని అనౌన్స్మెంట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే ఈ రాగిరి ఇప్పటికే ఎన్నో పర్యాలు నష్టపోయింది. మరోసారి నష్టపోతానికి సిద్ధంగా లేము. ఈ ఊరు మొత్తంగా రైతులమే కాదు ఊరు కూడా మునిగిపోయే ప్రమాదంలో ఉన్నది. ఇప్పటికే ఎన్నో పర్యాలు మేము ప్రభుత్వ అభివృద్ధి కోసం మేము సహకరించినాం. కానీ మా ఎన్నిసార్లు ఇప్పుడు మేము మా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మేము సహకరించడానికి సిద్ధంగా లేము. మా ప్రాణాలైనా తీసుకుంటానికైనా సిద్ధంగా తప్ప భూమి అయితే ఇచ్చే ప్రసక్తి లేదు. మేము పూర్తి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు, మేము భూమి మాత్రం ఎట్టు పరిస్థితులు చేయము. మొత్తానికి రాయగిరికి సంబంధించిన రైతులైతే ఒకటే చెప్తూ ఉండడం జరిగింది,
మేము ఆల్రెడీ భూములు 3 సార్లు కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నటువంటి కొంత భూమిని కూడా కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీ రాయగిరి వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాము, ఈ ట్రిపురాలకు సంబంధించి కూడా మీ భూములు కోల్పోని రీతిలో కూడా మేము వ్యవహరిస్తామని కూడా వాళ్ళు మాకు పాటించారు. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేని పక్షంలో మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాము. మా భూములు మాత్రం కోల్పోము, అవసరమైతే ప్రాణాలు త్యాగం చేస్తామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తూ ఉండడం జరిగింది.